మే 20వ తేదీన అఖిల కార్మిక సంఘాల దేశవ్యాప్తమైన సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కూడా పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకమని సంఘం పెట్టుకోకుండా సంఘం అడ్డుపడతాయి. అట్లాగే సమ్మె చేయకుండా కార్మికుల్ని అణిచేస్తాయి. సమ్మె చేస్తే కార్మికులకు మీద విపరీతమైన శిక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు దాకా యజమానులు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ చెల్లించకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ చట్టాలేమో ఎత్తేయడం అనేటువంటి జరిగింది. కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి దాన్ని ఎక్కడ కూడా బోర్డులో సిఫార్సును ఆమోదించాలనేటువంటి లేకుండా పోయింది. అలాగే ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి అవకాశాలు వచ్చాయి. కంపెనీలు మూసేయడానికి, తొలగించడానికి, లే ఆఫ్లు విధించడానికి అవకాశాలు కల్పించాయి. అందువల్ల ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది పూర్తి కార్మిక వ్యతిరేకమైనటువంటివి. దీన్ని రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా బలపరచడం జరిగింది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది. కార్మికులు సమ్మె చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో భారీ పరిశ్రమ ఆ రోజు సమ్మె జరుగుతుంది. అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. స్కీమ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. రవాణా కార్మికులు పాల్గొంటారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి దానిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని పక్షాలు కూడా కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి యుద్ధం అవుతున్నాయి. దానిలో భాగంగానే కాకినాడలో జరిగినటువంటి ఈరోజు జిల్లా సదస్సు ఈ సమ్మెను బలపరుస్తూ తీర్మానించడం, ఈ సమ్మెను బలపరుస్తూ కార్యక్రమాన్ని రూపొందించడాన్ని రాష్ట్ర సంఘాల తరఫున సిఐటి నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసేవి, వాటిని రద్దు చేయాలని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని అమలు చేయాలని, అంతేకాకుండా దాదాపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఇట్లాంటి కార్మికుల హక్కుల కోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మె ద్వారా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు ఒక చెప్పుదెబ్బగా ఉండాలని చెప్పేసి ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మెను పెద్ద ఎత్తున ప్రజల్లోకి, కార్మిక వర్గంలోకి, విస్తృతంగా దేశ ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని, ఇది దేశభక్తియుత పోరాటం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే మోడీ అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలు ఉన్నాయో అంబానీలకి, అదానీలకి తప్ప, ఈ దేశాన్ని లూటీ చేసుకునే వారికి, దోపిడీ చేసుకునే వాళ్ళు తప్ప కార్మికులకి, కష్టజీవులకి, ప్రజలకు ఉపయోగపడవు. ఈ విధానాలు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా ఉద్యమాల ద్వారా, మా పోరాటాల ద్వారా మేము మెడలు ఉంచుతాం, మా హక్కులు సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 20వ తారీఖున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ఏదైతే మరి వ్యతిరేకత అవలంబిస్తారో కార్మికుల పట్ల ఈ సమ్మెను మరి మా యొక్క ఆల్ ఇండియా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలని చెప్పేసి అన్ని సంఘాలకు కూడా ఆయన ఇంటిమేట్ చేయడం జరిగింది. అలాగే కాకినాడ వచ్చినప్పటికీ జిల్లాలోని మరి ఐఎన్టీసీగా మేమైతే మాత్రం అన్ని కార్మిక సంఘాలకి అందరూ కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లేబర్ కోడ్ను అడ్డుకోవాలి. అలాగే అన్ని రంగాల నుంచి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏమీ కూడా డోకా లేదు. 20వ తారీఖున సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సమ్మెను కార్మికులందరూ కూడా పాల్గొవాలి, ఉద్యోగ సంఘాలు పాల్గొవాలి, ప్రజలు పాల్గొవాలి, అలాగే మరి రైతు సంఘాలు పాల్గొవాలి. అన్ని రంగాలు పాల్గొంటేనే ఈ సమ్మె సక్సెస్ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ ఐఎన్టీసీగా మేము బలోపేతం దీన్ని బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.